నా పేరు లంకేశ్వరరావు అండి. మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఉన్న తర్వాత మాకు ఆయన ఏదో చూసి పరిచయంగా చూశాడు మమ్మల్ని. ఏదో ఇక్కడ ఉంటున్నారా 4 సంవత్సరాల కాడి నుంచి చెరువుల మీద ఏదో మీరు తమరుగా ఉంటున్నారు, చేస్తున్నారు, నాకు పని పాట చేసి పెడుతున్నారు. మీరు వస్తామని దాన్ని ఎందుకు పోగొట్టాలి మేము? మీరు వస్తామన్నది ఏదో నా కడుపులో దశ ఉన్నది, మీకేదో మనిషికి కుంటకాడి కొని పెడుతున్నా, తమరు తీసుకోండి అని సావుకారు చెప్పారండి మాకు. దాన్ని బట్టి మేము సర్లేండి స్వామి అని ఇక్కడే నిలబడిపోవాలని మేము నిర్ణయం తీసుకున్నామండి. అయిన తర్వాత మేముగా ఆయనగా మాకు అసలు మా చెరువుల మీద గట్టు మీదకి రాడు అసలు ఆయన. ఇప్పటికైనా సరే ఇక మాకే అంటరాలు చేసేసాడు ఆయన. మాకు ఆ కాగితాలు కూడా మాకు ఇచ్చేసాడు ఆయన. అదే ఆయన పేరు రామారావు గారు. కొంత పొలం ఉంటే అది మామూలుగా నేను 4 సంవత్సరాల నుంచి దగ్గర చేస్తుంటే ఆయన ఏదో మా పసివాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నామని, ఆయన ఏదో కొద్దిగా పెద్ద అని కొద్దిగా మాకు ఒక దావ చూపిద్దామని కొంత పొలం కొని పెట్టాడు. అది మేము ఇట్టగాడు కాగితకూ తీసుకొని సాగు చేసుకుంటుంటే మన మధ్యన మీటింగులు అని తీసుకొచ్చి ఆయన దగ్గర మేము బతుకుతుంటే ఆయనకు మా దగ్గర బతుకు లేకుండా చేసి ఆయన మీద కేసు వేసి మేము ఏదో చెప్పమని మమ్మల్ని ఎట్లా అడుగుతున్నారు. ఆ ఉండాక గడిపోతే మేము ఈ దేశం వదిలిపెట్టి ఏ దేశంలో బతకమంటారు సార్? మీరే చెప్పండి మాకు. ఈ ఊరు కాదని ఇంకో ఊరిలో ఎక్కడ బతకం. మీకు ఎలా వచ్చింది పొలం? ఆయన కొనిపెట్టాడు మాకు. ఎవరైనా? సాంబశివరావు గారు ఆయన కొనిపెట్టాడు. ఆయన దగ్గర మేము వచ్చి బతుకుతున్నాం. ఎట్టా ఏదో చిన్న పని చేసిన ఆయన పనులు పిలుస్తాడు, చెరువులుగా బరువులకి వెళ్తాం, 500 ఇస్తాడు కూలి, మేము చేసుకుంటాం. ఎప్పుడు డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తాడు, వచ్చేస్తాం. లేకపోతే షాపు నత్తకో దేని కదా పోతా ఉంటాం. అన్నీ ఉంటున్నామని 4 సంవత్సరాలు ఉంటున్నారని ఆయన కొద్ది పెద్ద మనిషి అని ఏదో కొద్ది మాకు బతికి లేబర్ అని చెప్పి ఆయన చేసాడు. ఆయన మీద దొంకేసి లేచి మమ్మల్ని చేయమంటే మేము ఏదో అక్కడెక్కడో జర్నీ ఎత్తుకొచ్చి మాకు కలిపితే అట్ట అందు మా బతు తిరిగి కూడా చూడాలిగా. మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటారు మమ్మల్ని. ఎక్కడి నుంచి వెళ్తే ఏ దేశంలో బతాం? మాకు ఎక్కడ దిక్కులేదు. ఆయన ఏ కార్డు అని అయ్యి ఇప్పించాడు. అవి ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళి ఇంకోసారి మార్చుకుంటాం కుదరదుగా పద్దాగా. మరి అట్లా దాన్ని బట్టి మేము ఆయన మీద తప్పుడు కేసామంటే ఎట్టేస్తాం. ఆయన మమ్మల్ని దేవుడే చూసుకున్నాడు, అది ఉన్నాడు. తర్వాత మా దగ్గర రాడు ఆయన. మా పొలం ఆయన కబ్జా చేయలే, ఏది లేదు, మాకే ఉంది. ఆ పట్టా ఖాతాలు కూడా ఇచ్చేసాడు. ఇంక మరి ఆయన తీసుకుంది అక్కడ మేము ఆయన మీద చెప్పాల్సిన పని ఏంటి? మీరు ఈ మాట ఎక్కడ మాట్లాడమని ఎక్కడ వచ్చి రామన్నా ఇదే మాట మాట్లాడతాం మేము మొత్తం. మేము ఎంతమంది, మేము 6గురు. మీరు చెప్పండి వచ్చింది. మాకు వానర్ గారు కొనిపెట్టాడండి, చంద్రశేఖరరావు గారు కొనిపెట్టాడు. ఆయన ఉంటున్నారు 6గురికి ఇచ్చారండి. మీకు ఎంత ఇచ్చాడు? మాకు మడిచికి కుంటకాడికి ఇచ్చాడండి. అట్ట కుంటకాడికి ఇచ్చి ఆయన చెరువుల మీదకి రాడు, మా పక్కకే రాడు అసలు. ఆయన బాధ ఏంటో, ఆయన వ్యవహారం ఏంటో ఆయన చెరువుల కాడికి వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటాడు. ఏమండిరా బాగుండారా బాగోలేదా ఏంటి మంచితనం, బాగుంటమే కావాలరా నాకు అని అంటాడు. ఏదైనా పని పాటకి తీసుకెళ్ళినా రోజుకి 500 కాడికి ఆయన అర్థాలు చేస్తున్నాడు. మాకు అంత అర్థాలు చేసిన ఆయన్ని మేము ఎందుకు వేసేస్తామండి ఆయన మీద? ఎందుకు వ్యవహారం చేస్తాం? మాకు ఊళ్ళోళ్ళ మీద కానీ మా మీద కానీ అసలు ఎక్కడే లేదు మాకు అసలు అన్నది. మరి మేము ఇక్కడ బతుకు తీరికి వచ్చాం కమ్మంటి, మరి ఇక్కడ కూడా లేకుండా చేయనిస్తే మా బతికి ఏమైపోద్దో చెప్పండి స్వామి. మీరే మా రాజులు, మీదే కోరుకుంటున్నాను స్వామి. సోమశేఖరరావు మీ అందరికి స్వచ్ఛందంగా ఇచ్చాడా? అందరికి ఇచ్చాడండి స్వామి. 6గురికి పొలం కుంటకాడికి డబ్బులతో పంపించాడు, ఇచ్చాడు. మరి అతని మీద మీ పొలం లాక్కున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. లేదండి స్వామి, మేము పెట్టలా ఆయన మీద. మేము చేయలేదు. ఎట్ట పుట్టిందో అది మాకు అర్థం కావట్లా. మేముగా పెట్టింది లేదు. మేము ఏ పోలీసులు కేసు పెట్టలేదు, మమ్మల్ని చూస్తలేదని ఎవరి మీద రూపేట్ ఇవ్వాల. ఈ రూపేట్ అనేది ఆధార్ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పిలిపించి ఇక్కడ పెట్టించి మన నుంచి మమ్మల్ని ఏటలో సంపాదన లేకుండా మేము వాళ్ళతో పాటు తిరుగుతాం. ఆయన మా దగ్గర బాగు చేసిన ఆయన మీద ఫిట్టింగ్ పెడితే మేము ఇంకెవరు ఏ రైతు దగ్గర బాగుపడాలి వెళ్ళి? ఇక్కడ ఒకరు 100 రూపాయలు ఇస్తారా? ఈ రోజు ఎవరు ఒక 100 ఇచ్చేవాళ్ళు లేరు. మాకు రోగం వచ్చినా రుష్టి వచ్చినా అదన్నా రేతి ఆడపిల్లకి ఏదైనా కడుపులో కానిపోయినా ఆ మిలిసులు ఫోన్ చేసి రేతి ఆయన అవసరం ఆయన మనుషులు కాకపోయినా గట్టికి దగ్గరుండి చేపిస్తాడు. ఆయన రూపాయి పెట్టయినా కానీ మేము ఇవ్వనో పని ఆయనకి తర్వాత అంతా వాళ్ళు లేని వాళ్ళు అని మమ్మల్ని ఆదుకుంటున్నాడు. అటువంటి ఆదుకున్న ఆయన మోసం చేస్తాడండి. మాకు ఎంతవరకు నమ్మకం? ఆయన మాకు కొంతమంది బెదిరిస్తున్నారండి ఇక్కడ. ఆయన మీద మాట్లాడమని అబద్ధంగా చెప్పమని అని అంటున్నారు. ఆయనగా మేము ఎందుకు అబద్ధం చెబుతామండి? అంత వ్యవహారం చేసుకొచ్చేటప్పుడు మమ్మల్ని మా 6గురిని బెదిరించిగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. మరి దానికి కాబట్టి మేము అట్ట బెదిరించలేం, మా వల్ల కాదు, మేము చేయలేం. ఆయన దేవుడు కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా కొంతమంది బెదిరిస్తున్నారు. పలానా చిన్నారి ఆయన మిమ్మల్ని బాగా చూస్తున్నాడా లేదా, లేకపోతే ఆయనకి ఏదన్నా
వీళ్ళు దొంగ సాక్ష్యం కాకుండా నిజంగా చెప్పండి అని అంటున్నారు. మాకు ఆయన మీద అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది? మమ్మల్ని దేవుళ్ళలాగా ఆదుకున్నాడు, దేవుళ్ళలాగా చూస్తున్నాడు. ఆయన మీద మేము అబద్ధాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆయన మీద కూడా కొంతమంది అబద్ధాలు చెప్పమని మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నారు, ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా కొంతమంది. మరి దానికి ఏ న్యాయం చెప్తారో మీలే. రేపు కోర్టుకి ఏ ఎవరు వంచారో మేము ఏదైనా వెనక ముందు లేకుండా మేము ఏస్టీలు అందరం కలిసి వచ్చి కూడా మేము న్యాయం చేయమని అందరిని వచ్చి ఆదరిస్తున్నాం. కానీ ఇటు నుంచి కూడా ఒకటి పాకలు పడేది. గురుగారు ఒక వార్త